ఫ్రెండ్స్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్స్ అనమాట. దౌర్జన్యం చూడండి, నేను వీడియో తీస్తున్నాను అనేసి దౌర్జన్యం చేస్తున్నారు. సో మన దగ్గర అమౌంట్ రెగ్యులర్గా కడుతున్నాము. అయితే 1 month 2 months గ్యాప్ వచ్చింది. అందులోపలే దాదాపు రోజుకు ఒక 20 కాల్స్ వస్తాయన్నమాట. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్కు పూర్తి వ్యతిరేకం అన్నమాట. డైరెక్ట్గా వీరు లొకేషన్స్, అదర్ నెంబర్స్ ఉంటాయి కదా మన పేరుతో, ఆ నెంబర్స్తో లొకేషన్ చూసుకొని వచ్చారు. సో మన నెంబర్స్ లొకేషన్ చూసుకొని వస్తారనమాట, వచ్చి దౌర్జన్యం చేస్తారు. సో మనం వీడియో తీస్తున్నామని వాళ్ళు కూడా అలాగా తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జాబులు పోతాయన్నమాట. అది కాకుండా కేసు పడుతుంది. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా ఎవరినైతే అప్పు తీసుకునే వాళ్ళని బాధిస్తే 12 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. కాబట్టి మీరేమీ భయపడొద్దండి. అట్లనే అమౌంట్ కట్టకూడదని కాదు, మనకు కొద్దిగా ఇబ్బందుల్లో ఉంటే మాత్రము ఖచ్చితంగా మనము మన సేఫ్టీలో మనం వీడియో ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. వీళ్ళ దౌర్జన్యం చూడండి. మనము ఈ విధంగా మాట్లాడతామని పారిపోతున్నారు అన్నమాట. ఆల్రెడీ మనకి ఇన్ఫామ్ చేయాలా హౌస్ విజిటింగ్కు, రెండోది వచ్చి లెటర్ తీసుకురావాలా, మూడోది వచ్చి ఐడి కార్డు ఉండాలా, నాలుగోది వచ్చి ఇన్ఫామ్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. టైమింగ్ కూడా చెప్పి పలానా ఎప్పుడు ఉంటారు సార్ అని చెప్పి ఇన్ఫామ్ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఇలాగ దౌర్జన్యం చేయకూడదు. చూడండి, నేను వీడియో తీసుకుంటున్నాను అనేసి తెలిసి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చి మనకు ఐసిఐసిఐ బ్యాంకు కడప, వీళ్ళు వచ్చి రికవరీ ఏజెంట్లు అనమాట. పూర్తిగా ఆర్బీఐ గైడ్లైన్స్కు వ్యతిరేకము. ఐసిఐసిఐ బ్యాంకు లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఇలా ప్రవర్తిస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్